అందరికి మరణాత. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీల్లరకు శుభములు కలుగాక. 9వ మాసమంతా కాపాడి 10వ నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఈ 10వ మాసానికి దైవజనులు దేవదాసయ్య గారు దిద్దుబాటు నెల అన్నారు. కనుక ఈ దిద్దుబాటు నెలంతా ప్రతి దినము దిద్దుకుంటూ ప్రభు యొక్క మార్గాలు నడుచుకుంటూ వెళదాం. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. మీరు స్వతంత్రులుగా చేయబడుదురు. ఈ వాక్యములో మీరు స్వతంత్రులుగా చేయబడతారని వాక్యంలో రాయబడింది. నిజమే. ప్రతి మనిషి కూడా పాపం అనే బంధకాల్లో ఉన్నాడు. ఆ బంధకాల నుంచి ఎవరైతే విమోచించబడతారో వారు మాత్రమే స్వతంత్రులుగా చేయబడతారు. వాక్యంలో మనం చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా పాపమనే బంధకాల నుండి మనం విడిపించినప్పుడే మనం స్వతంత్రులుగా అవుతాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, నీతికి దాసులయ్యారని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి పాపము నుండి విడిపించబడిన వారు, ప్రభు రక్తంలో కడగబడిన వారు మాత్రమే స్వతంత్రులు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము సత్యము. ఆ సత్యములో ఎవరైతే నడుస్తుంటారో వారే స్వతంత్రులుగా జీవించగలుగుతుంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ప్రభు చెప్తున్న మాట, సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఈ లోకములో మనం చూసినట్లయితే వాక్యమే మనల్ని సత్యము నడిపించేది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దాసత్వము కాదు, మనం ఎవరుగా ఉన్నామంటే దేవుని పిల్లలుగా జీవించాలని ప్రభు కోరుతున్నారు. ఎందుకంటే మనము గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దత్తపుత్రులము కావాలనని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను ప్రభు అని లోబడి ఉన్నారు. కనుక మనల్ని విడిపించి ప్రభు మనలను దత్తపుత్రులుగా చేస్తున్నాడు. కనుక ఈ దిన వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందంటే మనము ఈ దత్తపుత్రులుగా ఉన్నాము అంటే ప్రభు యొక్క కృపైనది. ఈ దినమంతా కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాట ఏమంటే మనము స్వతంత్రులుగా జీవితం సత్యము నడుద్దాం. అట్టి దీవెన ప్రభువు మేలరుకును దయచేయునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, మీ నామమును వందనాలు. రాత్రికాలమంతా కాపాడవు. ఈ 10వ మాసములో మొదటి దినమందు మేము నీ వాక్యాన్ని వినగోరు, అందరు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ఈ మాటలు ప్రభా ప్రతి వారి జీవితాల్లో వారు ప్రభా సత్యమందు ప్రతిష్ఠించబడిన వారు, సత్యమందు నడిపించబడిన వారు, సత్యమందు నడిపించబడుతూ అనేకులు నడిపించేవారుగా సహాయం తెచ్చండి. ఈ దినమంతా నీ దీవెన ప్రతి వారికి మీరు తెచ్చండి. కుటుంబాలకు రావాల్సిన దీవెన, ప్రయాణాల్లో వారు చేసే పనులలో ప్రతి పనిని నీవు దీవించమని త్వరగా వచ్చుచున్న యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మేలరకు తోడేండును గాక. ఆమెన్. యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి, యేసే జీవం, యేసే గమ్యం,